నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కొడుకు కోసం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విజయదుర్గం అనే ఊళ్ళో విశ్వాచారి పేరు మోసిన వైద్యుడు. అతనిలో వైద్యం కన్నా భేషజం హెచ్చు. దాన్నే అతను తన కొడుకు నేర్పుతున్నాడు. ఇంతలో విశ్వాచారికి పెద్ద జబ్బు చేసింది. తన వైద్యం పారలేదు. చావు తప్పనట్టు కనపడింది. ఇంకో వైద్యుడి చేత చికిత్స పొందాలంటే తన పేరు పోవటమే కాక తన కొడుకు భవిష్యత్తు కూడా ఉండదు. అందుచేత అతను తనకు తెలిసిన వైద్యమే తన కొడుకు చేత చేయించుకుంటూ చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాచారి చావు బతుకుల్లో ఉన్నట్టు విని శరభాచారి అనే వైద్యుడు చూడవచ్చాడు. విశ్వాచారి పోతే ఆ స్థానం తాను కాజేయాలని శరభాచారి ఉద్దేశం. విశ్వాచారి ఇది గ్రహించి తన శక్తినంతా కూడగట్టుకుని మంచంలో లేచి కూర్చుని తన కొడుకు తన వ్యాధికి అద్భుతంగా చికిత్స చేస్తున్నట్టు శరభాచారితో మాట్లాడాడు. శరభాచారి సంతోషం ప్రకటించి విజయదుర్గంలో తాను స్థిరపడే ఉద్దేశం మానుకొని వెళ్ళిపోయాడు. విశ్వాచారి ఆశ్చర్యంగా చూస్తున్న తన కొడుకుతో, నిన్ను గురించి గొప్ప అభిప్రాయం కలిగించటానికి శ్రమపడ్డాను. లేకపోతే వాడిక్కడికి వచ్చి నీకు తిండి పుట్టకుండా చేసేవాడు అంటూ వెనక్కి పడిపోయి ప్రాణాలు వదిలేశాడు. సమా